లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ నార్సింగి పోలీసులు. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ తో విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమంటూ లావణ్య నార్సింగి పిఎస్ లో ఫిర్యాదు చేసింది. పలువురు యువతుల వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడని, వాటిలో తనకు చెందిన వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య పోలీసులకు తెలిపింది. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను పోలీసులకు అందజేసింది. రికార్డ్ చేసిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడంటూ కంప్లైంట్ చేసింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200కు పైగా వీడియోలను గుర్తించారు. గతంలో గచ్చిబౌలి వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు ఏపీ పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, శ్వేత, లావణ్య ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీసులు ఏదైతే మస్తాన్ సాయి విషయంలో ఇప్పటికే కేసు వేగవంతం చేశారు. అయితే మస్తాన్ సాయిపై గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. మహిళలను ఏదైతే నగ్నంగా వీడియోలు తీసి బెదిరిస్తున్నట్లుగా గతంలో ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో మస్తాన్ సాయిపై చాలాసార్లు లావణ్య ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయి కోసం వేట కొనసాగించారు. చాలా రోజుల నుంచి కూడా పరారులో ఉన్న మస్తాన్ సాయికి సంబంధించి అతని ఏదైతే కోకాపేటలో ఏదైతే అతను షాపింగ్ చేస్తున్న సమయంలో నార్సింగ్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. మస్తాన్ సాయిపై తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు అయితే ఉన్నాయి. మహిళను ప్రైవేటుగా ఉన్న సమయంలో వారిని నగ్నంగా చిత్రీకరించి వారి వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతూ హింసలకు గురి చేసినటువంటి మస్తాన్ సాయికి సంబంధించి ప్రస్తుతం గతంలో కూడా గుంటూరు ఏపీలో కూడా అతని మీద కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ముఖ్యంగా మస్తాన్ సాయి గతంలో డ్రగ్స్ కేసులు కూడా పట్టుబడ్డాడు. ఏదైతే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఉందో ఆ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని కూడా గతంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏపీలో కూడా డ్రగ్స్ సంబంధించిన కేసులు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అతని అదుపులోకి తీసుకున్న సమయంలో మస్తాన్ సాయి ఇంట్లో అతని ల్యాప్టాప్లో 200కు పైగా అశ్లీల వీడియోలను కూడా గుర్తించారు. ఎవరెవరు అమ్మాయిలను ట్రాప్ చేశారు. ఇప్పటి వరకు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని అతన్ని అదుపులోకి అయితే తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. మస్తాన్ సాయి అతని ల్యాప్టాప్లో ఉన్న వీడియోలకు సంబంధించి 200 వీడియోలు కూడా బయటపడడంతో ఆ వీడియోలు ఎవరివి, ఎవరి దగ్గర నుంచి ఇవన్నీ ప్రైవేట్ సంబంధించిన నగ్న చిత్రాన్ని కూడా చిత్రీకరించాడు. చాలా మంది మహిళలను కూడా బెదిరించారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటి వెనుక 200 వీడియోలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరు మహిళలను ఇప్పటికే వరకు బెదిరించారు. ఇప్పటికే లావణ్య ఫిర్యాదు చేయడం, లావణ్య ఇప్పటికే మస్తాన్ సాయి చేయబట్టే రాజ్ తరుణ్కి ఇద్దరి మధ్య గొడవ ముదిరింది, ఇద్దరి మధ్యలో దూరం పెరిగిందనే అంశాన్ని ఒకవైపు లావణ్య చెప్తా ఉంది. ప్రస్తుతానికైతే లావణ్య ఏదైతే ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు అయితే మస్తాన్ సాయిని అయితే అదుపులోకి తీసుకొని అయితే ఒకవైపు విచారిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం 200 వీడియోలు బయటికి రావడంతో ఎవరెవరు ఉన్నారు, నగ్న చిత్రాల వెనుక ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది, మహిళలను ఎవరైతే మస్తాన్ సాయి ఉన్నారో వాళ్ళని బెదిరింపులకు చేయడం, నగ్న చిత్రాలు వీడియో రికార్డ్ చేయడం, వాళ్ళని సెక్షువల్గా రమ్మని పిలవడం, ఇవన్నీ కూడా వివాదం ఉంది నేపథ్యంలో ప్రస్తుతానికైతే మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. శ్వేత, అమరేందర్, ప్రస్తుతం మస్తాన్ సాయికి సంబంధించి 200 వీడియోలు హార్డ్ డిస్క్ లో దొరికినట్లుగా సమాచారం అందుతోంది. ఈ 200 వీడియోలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైనా సరే ఇంతకు ముందు కంప్లైంట్ చేసినట్టుగా ఉందా, లేదు ఇప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతానికైతే ఈ నగ్న చిత్రాలకు సంబంధించి ఆ వీడియోలన్నింటినీ కూడా పోలీసులు వాటిని కూడా సేకరించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి మస్తాన్ సాయి తీసుకొచ్చి ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. 200 వీడియోలు ఉండడంతో అందులో ఎవరెవరు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం ఒకవైపు విచారిస్తున్నారు. ఆ మస్తాన్ సాయి బాధితులు ఎవరున్నా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని నార్సింగ్ పోలీసులు అయితే ఒకవైపు చెప్తా ఉన్నారు. అయితే మొత్తం 200 మంది వీడియోలు సంబంధించిన వీడియోలు కూడా బయటపడడంతో ఆ వీడియోలకు సంబంధించి ఎవరెవరు ఫోన్ వాట్సాప్ డాటాను కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వాట్సాప్ డేటాలో ఎవరెవరు అమ్మాయిలు ఉన్నారు, ఎవరెవరికి వీడియోలు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఇవన్నీ కూడా మస్తాన్ సాయి దగ్గర నుంచి ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే లావణ్యను ఎన్నిసార్లు బెదిరించాల్సి వచ్చింది, ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, వీటన్నిటికి సంబంధించి ఒకవైపు ప్రస్తుతం అయితే మస్తాన్ సాయిని అయితే నార్సింగ్ పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ ఒకవేళ అతని విచారణ పూర్తయితే మాత్రం రిమాండ్కు తరలించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఒకవైపు హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక పెద్ద హాట్ టాపిక్
గా మారిందని చెప్పుకోవచ్చు. లావణ్య రాజ్ తరుణ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఇద్దరు విడిపోవడానికి మస్తాన్ సాయి కారణం కావడంతో మస్తాన్ సాయి గతంలో లావణ్యతో చాలా దగ్గరగా అనుబంధంగా ఉన్నాడు. కానీ ఏదైతే మస్తాన్ సాయి చేయబట్టే రాజ్ తరుణ్ దూరమయ్యాడన్న అంశాన్ని లావణ్య చెప్పుకొచ్చిందో దాని గురించి కూడా ప్రస్తుతం మస్తాన్ సాయిని అయితే విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎంతమంది అమ్మాయిలు మస్తాన్ సాయి ట్రాప్ లో పడ్డారన్న కోణంలో ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు అయితే విచారిస్తున్నారు. అమరేందర్, ప్రస్తుతం ఇంతకు ముందు కూడా లావణ్య రాజ్ తరుణ్ విషయంలో ఇటు కొన్ని ఆడియో రికార్డ్స్ కూడా బయటకు వచ్చాయి. ఆ టైంలోనే మస్తాన్ సాయితో లావణ్య మాట్లాడినటువంటి ఆడియో రికార్డ్స్ కూడా బయటకు వచ్చాయి. సో దీనికి సంబంధించి ఇటు లావణ్యను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందా? ఇప్పటికే లావణ్య ఆమె స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే కాకుండా లావణ్య దగ్గర ఉన్నటువంటి వీడియో ఎవిడెన్స్తో సహా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అన్నిటి కూడా నార్సింగ్ పోలీసులకు సబ్మిట్ చేసింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మస్తాన్ సాయి వ్యవహారంపైనే ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టిన నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి మస్తాన్ సాయి పరారీలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కోకపేటలో నార్సింగ్ పోలీసులకు అయితే పట్టుబడ్డాడు. అయితే మొత్తంగా అతని వీడియోలు కావచ్చు, అతని ఫోన్లో ఉన్న వాట్సాప్ డాటాను, కాల్స్ డాటాను కూడా పోలీసులు ఒకవైపు విచారిస్తున్నారు. దాని డాటాను మొత్తం కూడా రీట్రైవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అతను ట్రాప్ లో పడినటువంటి మహిళలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారన్న కోణంలో ఒకవైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇప్పటికే రాజ్ తరుణ్ హీరో లావణ్య సంబంధించిన వ్యవహారం ఇప్పటికే ఇండస్ట్రీలో ఒకవైపు టాప్ హిట్ గా మారిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఎవరెవరు ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం అయితే ఒకవైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో మొత్తం మస్తాన్ సాయే చేయబట్టే విడిపోయారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు రేపినటువంటి వీడియోలు ఏమున్నాయి, ఎందుకంటే లావణ్య ప్రైవేట్ గా ఉన్న వీడియోను కూడా పూర్తిగా మస్తాన్ సాయి వీడియో రికార్డ్ చేసి గతంలో లావణ్యను బెదిరింపులకు దిగాడు కాబట్టి ఆ వీడియోను కూడా ప్రస్తుతం పోలీసులు రీట్రైవ్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని వీడియోలు డిలీట్ అయ్యాయని ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో అతని ల్యాప్టాప్ లో ఉన్న మొత్తం 200 వీడియోలను కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఎవరెవరు ఉన్నారు, మస్తాన్ సాయి ట్రాప్ లో పడ్డ మహిళలు, వాటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం అయితే మస్తాన్ సాయి అయితే నార్సింగ్ పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.